టెంపుల్స్ కాలనీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో ఉన్న అంతర్వేది ఆలయం గురించి తెలుసుకుందాం. గోదావరి సముద్రంలో కలిసే చోట స్వయంగా నరసింహస్వామి అవతరించిన పవిత్ర క్షేత్రం అదే అంతర్వేది. అంతర్వేది సకినేటిపల్లి మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాలలో ఉన్న నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అంతర్వేదికి వెళ్ళాలనుకునే వారు ముందుగా వెస్ట్ గోదావరిలో ఉన్న నరసాపురానికి చేరుకోవాల్సి ఉంటుంది. నరసాపురానికి చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రధాన నగరాల నుండి బస్సెస్ లేక ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. అంతర్వేదికి వెళ్ళడానికి నరసాపురం నుండి ప్రతి గంటకో బస్సు అందుబాటులో ఉంటుంది. ఆటో లేదా ట్యాక్సీలో వెళ్ళాలనుకునే వారు బస్టాండ్ సమీపంలో అందుబాటులో ఉంటాయి. ఆటో ట్యాక్సీ రేట్లు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నేను ఆలయానికి చేరుకున్నాను. ఇదే ఆలయ ప్రధాన రాజగోపురం. ప్రధాన రాజగోపురానికి ఎదురుగా ఉన్న ఈ మండపాలలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రాజగోపురం పడమర ముఖంగా ఉంటుంది. సాధారణంగా దేవాలయాలలో ప్రధాన రాజగోపురం తూర్పు దిక్కున ఉంటాయి, కానీ ఈ ఆలయంలో దానికి వ్యతిరేక దిశలో పడమర ముఖంగా ఉంటుంది. స్వామివారు గర్భాలయంలో మనకి పడమర ముఖంగానే దర్శనమిస్తారు. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది, అదేంటో చూద్దాం. కృతయుగంలో వశిష్ఠ మహర్షి గోదావరిలో నుండి ఒక పాయను తీసుకుని వచ్చి ఇక్కడ సముద్రంలో కలిపాడు. అందుకే అంతర్వేదిలో ప్రవహించే గోదావరిని వశిష్ఠ గోదావరి అని అంటారు. వశిష్ఠుడు గోదావరి సముద్రం సంగమం జరిగే చోట తన కుటీరము ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తుండగా రక్త విలోచనుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేసి మరణం లేని వరం ఇవ్వమని కోరతాడు. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించడు. మరి ఏదైనా కోరిక కోరుకోమని చెప్తాడు. దానికి రక్త విలోచనుడు నేల మీద పడ్డ ప్రతి రక్తపు బొట్టుకి ఒక కొత్త రక్త విలోచనుడు ఉద్భవించాలని కోరుతాడు. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించి వరం ఇస్తాడు. అటువైపు వశిష్ఠ మహర్షి తపస్సు చేస్తుండగా వరము పొందిన రక్త విలోచనుడు మహర్షి సంతానాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఆ బాధను భరించలేక నరసింహస్వామిని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమవుతారు. నరసింహస్వామి రక్త విలోచనని నరికిన ప్రతిసారి ఆ రక్తపు బొట్లు కింద పడి కొత్త రక్త విలోచనలు పుడుతుంటారు. దానికి స్వామి తన దివ్య దృష్టితో గుర్రాలక్క అనే అమ్మవారిని సృష్టిస్తారు. గుర్రాలక్కమ్మ తెల్లటి గుర్రపు వాహనం మీద సంచరిస్తూ రక్త విలోచనుడి రక్తపు బొట్లు కింద పడకుండా అడ్డుకుని తను తాగేస్తూ ఉంటుంది. అప్పుడు నరసింహస్వామి రక్త విలోచనని సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి తూర్పు ముఖంగా స్వామివారిని ప్రార్థించగా నరసింహస్వామి పడమర ముఖంగా వశిష్ఠ మహర్షికి దర్శనమిచ్చాడు. వశిష్ఠ మహర్షి కోరిక మేరకు పద్మాసనంలో లక్ష్మీ సమేతుడై ఇప్పటికీ పడమర ముఖంగా దర్శనమిస్తున్నాడు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నవి స్వామివారి బ్రహ్మోత్సవాలకు వాడే వాహనాలు. ఇక్కడ రూమ్ లో భద్రపరిచి ఉంచారు. ప్రతి సంవత్సరం జరిగే అంతర్వేది బ్రహ్మోత్సవాలకి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఆ సమయంలో చుట్టుపక్కల లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే ఏకాదశి నాడు ప్రారంభం అవుతుంది. జనవరి నెల ఆఖరిన లేదా ఫిబ్రవరి స్టార్టింగ్ లో ఎక్కువగా వస్తుంది. 9 రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ 9 రోజులలో ధ్వజారోహణం, నిత్య ఉత్సవాలు, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, చక్రస్నానం, తెప్పోత్సవం ఇవి ప్రముఖంగా చేస్తారు. అంతర్వేది నరసింహస్వామి రథోత్సవం గురించి చాలా మంది వినే ఉంటారు. దానికి మంచి ప్రాముఖ్యత ఉంది. కోరికలు ఉన్నవారు ఈ వేప చెట్టు దగ్గర దీపం వెలిగించి ముడుపులు కడుతూ ఉంటారు. ముడుపులు మనకి కౌంటర్లో అందుబాటులో ఉంటాయి. వాటిని చెట్టు కొమ్మకు కట్టి స్వామిని ప్రార్థించుకుంటూ ఉంటారు. కోరికలు తీరిన వారు మళ్ళీ తిరిగి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈయన మా పెదనాన్నగారు స్వామివారి రథాల గురించి వివరణ ఇస్తున్నారు. ఈ గుర్రము అశ్వవాహనం. స్వామివారి విగ్రహాన్ని పైన ఉంచి ఈ అశ్వవాహనంతో ఊరేగిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి గజవాహనం,
హనుమాన్ వాహనం, పంచముఖ ఆంజనేయ స్వామి వాహనం, రకరకాల వాహనాలు ఉన్నాయి. ఈ పక్కన కనిపిస్తున్న 2 తెల్ల గుర్రాలు స్వామివారి రథం మీద ఏర్పరచబడి ఉంటాయి. గరుడ వాహనం, పల్లకీ సేవకు వాడే పల్లకీలు, రకరకాల వాహనాలు ఉన్నాయి. ఈ ఎదురుగా కనిపిస్తున్నది ధర్మపీఠం. స్వామివారి కళ్యాణోత్సవం దీనిపైనే జరుగుతుంది. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉండదు. ఇక్కడ అంతర్వేదిలో ఉన్న కొన్ని కుటుంబాల వారి రథాన్ని లాగడం, నిర్వహణ చేస్తూ ఉంటారు. మా పెద్దనాన్న వాళ్ళకు కూడా ఇందులో వంతు ఉంది. వాళ్ళు కూడా ప్రతి ఏటా రథోత్సవ నిర్వహణలో పాల్గొంటారు. అసలు ఈ ఊరికి అంతర్వేది అనే పేరు ఎందుకు వచ్చింది? ఆలయ చరిత్ర ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు హోమమును నిర్వహించుటకు ఈ ప్రదేశమును వేదికగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే యజ్ఞ హోమాది క్రతువులను నిర్వహించాడు. బ్రహ్మ ఈ స్థలమును అంతర్వేదికగా హోమము నిర్వహించాడు కావున అంతర్వేదిక అయి కాలక్రమేణా అంతర్వేదిగా ప్రసిద్ధిగాంచింది. ఇక ఈ ఆలయ నిర్మాణ చరిత్ర చూస్తే దూర ప్రాంతము నుండి ఒకనాడు ఒక బ్రాహ్మణుడు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాడు. ఈ ప్రదేశం ఒక దివ్య క్షేత్రముగా వెలుగుతుందని భావించి స్వామివారికి ఆలయము నిర్మించగల సమర్థుడు భక్తుల కోసం వెతుకుతూ గ్రామాలు తిరుగుతుండెను. ఒకనాడు బ్రాహ్మణుడు ఓడల రేవులో ఉన్న జమీందారు కొపనాతి ఆదినారాయణ గారు ఉదార స్వభావులను తెలుసుకుని ఆయన కలవడానికి వెళ్లారు. బ్రాహ్మణుడు జమీందారికి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము నిర్మించవలసిందిగా కోరుకున్నారు. దానికి ఆయన తన వల్ల అంతటి ఆలయం నిర్మించడం సాధ్యం కాదని తిప్పి పంపివేశారు. ఆ రోజు రాత్రి జమీందారికి స్వామివారు నల్ల రూపములో నామాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. భక్త, నీవు అసమర్థుడవు కావు, ఆలయ నిర్మాణమునకు పూనుకొనుము, అశ్రద్ధ వహించకు, లెమ్ము అని చేతితో వీపుపై ఒక చెరుచు చర్చి అదృశ్యమయ్యారు. తుల్లిపడి లేచి చూసుకుంటే స్వామివారి 5,000 ముద్రలు వీపుపైన కనిపించాయి. దానితో ఆశ్చర్యపోయి స్వామివారి ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఆదినారాయణ గారు లక్ష్మీ దంపతుల పుణ్య ఫలముగా కొపనాతి కృష్ణమ్మ గారు జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుండే భక్తిభావం ఎక్కువ. తన విద్యాభ్యాసము పూర్తి చేసుకుని తన తండ్రి గారి కోరిక మేరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పూర్తి చేయుటకు పూనుకున్నారు. కొపనాతి కృష్ణమ్మ గారు ఈ ఆలయాన్ని అంత సులువుగా ఏమీ నిర్మించలేదు. ఈ ఆలయ నిర్మాణ సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఒకనాడు కృష్ణమ్మ గారు ఆలయ నిర్మాణానికై రాజమండ్రి వెళ్తాడు. అక్కడ రాళ్లను ఎగుమతి చేసి పనివాళ్లను అంతర్వేది రేవుకి ఎగుమతి చేయమని చెప్తాడు. ఆ సమయంలో ధవళేశ్వరం దొరవారు అక్కడికి వచ్చి పనివాళ్లను ఆ రాళ్లను తీసుకుపోనివ్వకుండా చూస్తాడు. అదే రోజు రాత్రి నరసింహస్వామి తన కలలో కనిపించి బెత్తముతో తన వీపు మీద కొట్టి నిద్రలేపి మొత్తం వృత్తాంతమంతా చెప్తాడు. అది విన్న దొరవారు నరసింహస్వామి మహిమ తెలుసుకుని మరుసటి నాడు పడవలన్నిటినీ వదులుతాడు. తమ అపరాధమును నరసింహస్వామికి విన్నపించి క్షమించమని కోరుతాడు. ఆ దేవదేవుని మహత్తును జనులందరికీ తెలియజేస్తాడు. ఈ ఆలయ నిర్మాణంలో గర్భాలయముతో కలిసి కుడిపక్కకు రామాలయము, ఎడమవైపు కళ్యాణ మండపము, 4 వైపుల మంటపములు, గోపురాలు, ఉపాలయాలలో రాజలక్ష్మి తాయారు, వెంకటేశ్వర స్వామి, భూదేవి, శ్రీ రంగనాయక స్వామి, సంతాన గోపాలస్వామి, కేశవస్వామి, ఆళ్వారులు, ఆంజనేయస్వామి, రాములవారు, గోపాలస్వామి, అలా 10 ఆలయములు కలవు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు యాత్రకై అంతర్వేది వచ్చి ఆలయాన్ని పరిశీలించి కృష్ణమ్మ గారిని కలిసి ఆలయంలో వాస్తు లోపాలు ఉన్నట్టు చెప్తాడు. ఆ వాస్తు లోపాలు పోవాలంటే మంగళగిరిలోని పండితుడు తప్ప ఇంకెవరు నివారించలేరని చెప్తాడు. ఆ బ్రాహ్మణుడి మాట విని కృష్ణమ్మ గారు మంగళగిరిలోని బ్రాహ్మణుని కలవడానికి వెళ్తాడు. మంగళగిరిలో రాజుగారిని కలవడానికి ఎంత ప్రయత్నించినా వీలుపడదు. ఇక చేసేదేమీ లేక అక్కడే అంగవస్త్రముతో ప్రహారీ గోడ పక్కన పడుకుంటాడు. ఆ రాత్రి మంగళగిరి రాజువారికి కలలో నరసింహస్వామి కనిపించి ఒక్క దెబ్బ కొట్టి తన భక్తునికి అపరాధం చేస్తున్నావని చెప్తాడు. హఠాత్తుగా లేచి వీపుపై చూసుకొనగా దద్దుర్లు ఉంటాయి. ఆ స్వామివారి మహిమ తెలుసుకుని కృష్ణమ్మ గారిని పిలిచి తాను చేసిన పనికి క్షమాపరాధాలు కోరుకుని తన ఆస్థాన పండితుణ్ణి అంతర్వేది పంపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు దేవాలయం మొత్తం పరిశీలించి ధ్వజస్తంభ దోషము వచ్చిందని మరి ఒక ధ్వజస్తంభం ప్రతిష్ఠించాలని చెప్తాడు. కృష్ణమ్మ గారు ఆ బ్రాహ్మణుడి మాట ప్రకారం ధ్వజస్తంభం ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. ఈ ఆలయ నిర్మాణం 1823లో జరిగినట్టుగా చెప్తారు.
ఈ ఆలయంలో ప్రతిరోజు సుదర్శన హోమం జరుగుతుంది. 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు సామూహిక సుదర్శన హోమంలో పాల్గొనవచ్చు. కోరికలు ఉన్నవారు స్వామివారిని 9 బుధవారాలు దర్శించుకొని ప్రతి బుధవారం 9 ప్రదక్షిణలు చేసి ఆఖరి బుధవారం నాడు సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా చేసిన వారి కోరికలు తీరుతాయని ఇక్కడ వారు నమ్ముతారు. ఈ ఆలయం ఒక అంతస్తులాగా నిర్మించబడింది. మనకు పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. మేము వెళ్ళిన సమయంలో తాళం వేసి ఉంది. మీరు గనక ఈ ఆలయానికి వస్తే తప్పకుండా పైకి వెళ్ళండి. పైన నుండి ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కనిపిస్తుంది. పైన ఇక్కడ ఐరన్ మెట్లు ఉన్న చోట నందదీపం వెలిగిస్తారు. ఇది ప్రత్యేక తిథులలోనే ఉంటుంది. అంతర్వేదిలో అన్నదానానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చినా ఉదయం 10:30 నుండి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ప్రాంతంలోనే అన్నదానం జరుగుతుంది. భక్తుల రద్దీని బట్టి అన్నదానం హాల్లో మరింత ఎక్కువ మంది ఉంటే బయట ఈ ఖాళీ ప్రాంగణంలో అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. మేము వెళ్ళిన సమయానికి ఇంకా అన్నదానం మొదలవ్వలేదు. బయట గోశాల ఉంటుంది. దాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నది కోనేరులాగా ఉంది కదా, దీన్ని రక్తగుండం అంటారు. స్వామివారు రాక్షసుని చంపిన తర్వాత ఇక్కడ తన చేతులు శుభ్రం చేసుకున్నట్టు చెప్తారు. ఈ దేవస్థానానికి సంబంధించి సుమారుగా 1000 కంటే ఎక్కువ గోవులు నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. మీకు ఈ ఆలయంలో ఎటు తిరిగినా గోవులే కనిపిస్తాయి. ఇప్పుడు మేము గోశాలకు వచ్చాము. మీరు గోవులకి ఏదైనా దానా తినిపించాలనుకుంటే 100 రూపాయలు ఇస్తే వీళ్ళు దానా ఇస్తారు. ఇంకా గోరక్షణకు ఏమైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ సంప్రదించగలరు. మేము గోశాలను దర్శించుకుని తిరిగి వచ్చే వరకు అన్నదానం మొదలైపోయింది. ఇక్కడ అన్నదానంలో ఆహారం ప్రత్యేకం. చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆహారం అంత రుచిగా ఉండడానికి కారణం ఇప్పటికీ ఈ దేవస్థానం వారు కట్టెల పొయ్యి మీదే ఇదంతా వండుతారు. ఈ ఆహారంలో బూరె వడ్డిస్తారు. అది చాలా రుచిగా ఉంటుంది. ఈ అన్నదానానికి సంబంధించి ఏదైనా డొనేషన్లు చేయాలనుకునేవారు అన్నదానం హాల్ పక్కనే మీకు కౌంటర్ ఉంటుంది. మీ విరాళాలు సమర్పించవచ్చు. స్వామివారి దర్శనం పూర్తి అయ్యాక స్వామివారి చెల్లెలైన అశ్వరూఢాంబిక అమ్మవారిని తప్పకుండా దర్శించుకోవాలి. ఇది ప్రధాన ఆలయం నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ అమ్మవారిని గుర్రాలక అని కూడా అంటారు. స్వామివారు బ్రహ్మోత్సవ సమయంలో తానే స్వయముగా రథముపై గుర్రాలక అమ్మవారికి సారె పట్టుకుని వస్తారు. ఈ తంతు ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో కన్నుల విందుగా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని మీరు పరిశీలించినట్టయితే అమ్మవారు బొంగమూతి పెట్టుకుని ఉంటుంది. తన అన్నగారైన లక్ష్మీ నరసింహస్వామి ప్రతి ఏటా కళ్యాణం చేసుకుంటున్నాడని అలకతో బొంగమూతి పెడుతుంది. అమ్మవారి అలకను మీరు విగ్రహంలో స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ కెమెరాలో లేదు, నేను చూపించడానికి లేదు, కానీ పంతులు గారు మీకు మొత్తం వివరించి చూపిస్తారు. అంతర్వేదిలో మీరు తప్పక దర్శించుకోవాల్సిన మరో ఆలయం నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఇది స్వామివారి ఆలయానికి పక్క సందులో ఉంటుంది. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఈ నీలకంఠేశ్వర స్వామి అంతర్వేదికి క్షేత్రపాలకుడుగా ఉంటాడు. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు పరమశివుణ్ణి ఇక్కడ క్షేత్రపాలకుడుగా నీలకంఠేశ్వరుడుగా ఉండమని చెప్తాడు. అంతర్వేది యాత్రలో లక్ష్మీ నరసింహ స్వామివారు, గుర్రాలక అమ్మవారు, నీలకంఠేశ్వర స్వామి ఈ 3 ఆలయాలని తప్పకుండా దర్శించుకోవాలి. అప్పుడే మీకు యాత్ర పూర్తిగా అయినట్టు లెక్కలకు వస్తుంది. నా దర్శనాలు మొత్తం పూర్తయ్యాయి. ఈ ఆలయానికి కొద్ది దూరంలో వశిష్ఠుడి ఆలయం ఉంటుంది. ధ్యానం, మెడిటేషన్ ఎక్కువ చేసేవాళ్ళు ఈ ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అంతర్వేదిలో అకామిడేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దేవస్థానం వారి రూమ్స్ ఏసీ, నాన్ ఏసీ అందుబాటులో ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్ వచ్చేసరికి 700, ఏసీ రూమ్ వచ్చేసి 1000 రూపాయలు. ఇది కాకుండా టీటీడీ దేవస్థానం వాళ్ళ రూమ్స్, ప్రైవేట్ లాడ్జెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే చెక్ చేసి తీసుకోండి. ఈ సంవత్సరం జనవరి 29న స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆ స్వామివారిని దర్శించుకోండి. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఇక్కడ సముద్ర స్నానాలు, స్వామివారి దర్శనాలు ప్రత్యేకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. టెంపుల్స్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.